ఆఫీస్లో అబ్బాయిలు అమ్మాయిలు సపరేట్గా కూర్చోవాలి. ఆఫీస్లో ఎవరి చేతిలోనూ ఫోన్స్, చెవులో ఇయర్ ఫోన్స్ రెండూ ఉండకూడదు. ఇచ్చిన వర్క్ అందరూ ఆన్ టైంలో కంప్లీట్ చేయాలి. మీలాంటి వాళ్ళకి ఇలానే స్ట్రిక్ట్గా ఉండాలి. అస్సలు సరదాగా ఉండకూడదు. లేదంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కథలు పడుతుంటారు. గుడ్ మార్నింగ్ సార్. హలో రమ్య, కమ్ టు ది కాన్ఫరెన్స్ హాల్ ఇమీడియట్లీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమ్య, ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఇవాళ అందరూ 9 o'clock వచ్చారా? ఎంతమంది లేట్గా వచ్చారు? ఆల్మోస్ట్ అందరూ లేట్గానే వచ్చారు సార్. ఒక పని చేయి, నిమిషానికి 100 రూపాయలు చొప్పున శాలరీ కట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 నిమిషాలు లేట్గా వస్తే 500 కట్ చేయండి. సార్ పర్మిషన్ ఇస్తే లీవ్ తీసుకొని ఇంటికి వెళ్తాను సార్. సడన్గా దేనికమ్మా? సార్ నాకు రోజుకింత వర్క్ చేస్తేనే 500 ఇస్తున్నారు. అవి కూడా కట్ అవుతే ఎలా సార్? అంటే నువ్వు కూడా లేట్గా వచ్చావమ్మా. హెచ్ఆర్ వై ఉండి నువ్వే ఇలా చేస్తే ఎలా? ఇంతకీ ఇంకో హెచ్ఆర్ ఏడి? నిన్న కూడా మీటింగ్కి రాలేదు. ఈరోజు ఇంకా ఆఫీస్కే రాలేదు సార్. ఏంటి వీళ్ళంతా ఆల్కహాలిక్స్లా మాట్లాడుకుంటారు అనుకుంటే వర్కహాలిక్స్లా పనిచేస్తున్నారు. ఏంద్రా అందరు సైలెంట్గా ఉన్నారా, సిన్సియర్గా ఉన్నారా? ఎవడు ఫోన్ చేసి నచ్చుతలేడు. అయినా నువ్వెందుకు ఫోన్ చేసినావు అన్న? నేను పని చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అరే నా బర్త్డేరా, మీ అందరికి ఎలా టిఫిన్ తినిపిద్దాం అనుకున్నా. బర్త్డేనా? బేటా మనమే లడ్డు పూట ఒక 2 రోజుల ముందు కుడితేమో అన్న. ఇయ్యాలని కుట్టానా? నిన్న జరిగిన పంచాయతీలో నువ్వు లేవు కదా. ఓకే, కీబోర్డ్ ఒత్తుకోరా అన్నా. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్స్. పో. ఏం జూనియర్ హెచ్ఆర్ వర్క్ చక్కగా చేస్తున్నావా లేదా? చేస్తున్నా. ఇంట్లో కాదు ఆఫీస్లో. ఆహా. ఇవాళ నీ బర్త్డే, అందరికీ మెయిల్స్ పెట్టానా లేదా అనేదే కదా నీ డౌట్. అందరికీ మెయిల్స్ పెట్టాను. మరి ఏంది ఎవడు సప్పుడే చేస్తలేడు? నేను వర్క్ చేసుకోవచ్చు. చేసుకో. ఏరా తిరుపతి ఎప్పుడు వెళ్తున్నావు? దర్శనం ఎప్పుడు చేసుకుంటున్నావు? నువ్వు కాన్ఫరెన్స్ రూమ్లోకి ఎప్పుడు వెళ్తున్నావు? సార్తో ఎప్పుడు మాట్లాడుతున్నావు? టైం ఎంత అవుతుంది? ఎప్పుడు వస్తున్నావు? నాకే రివర్స్ ఆన్సరారా? అరే నీకేమన్నా మెయిల్ వచ్చిందారా? చూసుకోలేదన్నా. అయినా ఎందుకు? ఛీ, అరే ఇవాళ నా బర్త్డేరా. అవునా? కంగ్రాచులేషన్స్ అన్నా. కంగ్రాట్సా? పెట్టుకో నీ దగ్గరనే. అబ్బా. అరే అనిలు, ఏం సినిమా చూస్తున్నావు ఇలా? ఒక వెబ్ సిరీస్ డౌన్లోడ్ చేసి పెట్టినా అన్న. దాన్ని సాయంత్రం లోపు ఎట్లయినా కంప్లీట్ చేయాలి. సూపర్ రా నువ్వు. కార్తీక్, ఇవాళ ఎన్ని ప్లాట్లు అమ్మినావురా? ఏడనా ఒక్కటి కూడా కాలే. ఒకటి ఉంది, రిజిస్ట్రేషన్ చేయాలి. సరే కానీ నీకేమైనా మెయిల్ వచ్చిందా? మెయిల్సా? నేను చూడను కదా అవన్నీ. ఛీ, దీనమ్మా. ఏం జరుగుతుందిరా ఆఫీస్లో? ఎవడు మెయిల్ చెక్ చేసుకోడా? నా బర్త్డే అని నేనే చెప్పుకోవాలా అందరికీ?
మీ అందరి బర్త్డేలు ఉన్నప్పుడు నేను ఇట్లనే చేసినారా? ఒక్కొక్కడి బర్త్డే దగ్గరుండి కేక్ కట్ చేపించి పండగలా సెలబ్రేట్ చేసినారా? నా బర్త్డే అంటే ఏంద్రా ఇట్లా చేస్తురు? అసలు హెచ్ఆర్ బర్త్డే అంటే ఎట్లుండాలా? గుడ్ మార్నింగ్ సార్. ఏం కావాలి? బర్త్డే సార్. ఆ? బర్త్డే సార్. పద కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడు. అసలు ఏంట్రా నీ బాధ ఏంటి? ఎందుకలా అరుస్తున్నావు ఆఫీస్లో? ఆ? అసలు నీ పొజిషన్ ఏంటో తెలుసా నీకు? హెచ్ఆర్ నువ్వు అక్కడ. అది కాదు సార్, ఇవాళ నా బర్త్డే సార్. మనం కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం రా. ఫ్రెండ్షిప్ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఆ? ఫ్రెండ్షిప్ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఆ, అదే మాట్లాడుకుందాం చెప్తాను. సార్. మాట్లాడుకుందాం. అసలు నువ్వు పుట్టి ఏం పీకవనరా బర్త్డే అవి సెలబ్రేట్ చేసుకోవడానికి? ఆ? మీరేంటి సార్ మా నాన్నలా మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నాను కదా, మాట్లాడకుండా విను మూసుకుని. ఆఫీస్లో ఒక్కడికి కూడా డ్రెస్సింగ్ సెన్స్ లేదు, కామన్ సెన్స్ అస్సలు లేదు. వర్కింగ్ టేబుల్ని కూడా డైనింగ్ టేబుల్ చేశారు కదరా మీరు. హా? అరే ఒక్కడైనా ఆఫీస్లో ఇంగ్లీష్లో మాట్లాడతాడారా? యారా వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ తీసుకొచ్చింది నువ్వే కదా, దగ్గరుండి సెలెక్ట్ చేయించింది కూడా నువ్వే కదా. యారా కమిషన్ ఏమన్నా తీసుకున్నావా? అదేం లేదు సార్, వాళ్ళంతా వర్తి వర్స్ట్ క్యాండిడేట్స్. క్యాండిడేట్స్ రా వాళ్ళు, వర్తి క్యాండిడేట్స్ కాదు. అలాంటి క్యాండిడేట్స్ని పెట్టుకుని నేను కంపెనీని రన్ చేయలేనురా. దోలు తీరిపోద్దు తెలుసా. సడన్గా ఉద్యోగం నుంచి కూడా తీయలేను నేను. అలాగని నేను మార్చలేను వాళ్ళని, ఎందుకంటే మా అన్నికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది మళ్ళీ. రే ఈ ప్రాబ్లంకి నా దగ్గర సొల్యూషన్ ఉందిరా, దానికి నువ్వు బాగా సపోర్ట్ చేయాలి. ఏంటి సార్ అది? నువ్వు సెలెక్ట్ చేసిన ప్రొఫైల్స్లో ఏ ఒక్కడు ఆఫీస్కి లేట్గా వచ్చినా నీకే శాలరీ కట్, ఏ ఒక్కడు పద్ధతిగా లేకపోయినా నీకే శాలరీ కట్, ఏ ఒక్కడు ఆఫీస్కి ఫార్మల్గా రాకపోయినా నీకే శాలరీ కట్. అర్థమవుతుందా? నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్పే చేస్తావో రిలేషన్షిప్పే మెయింటైన్ చేస్తావో నాకు అనవసరం, కానీ రేపటి నుంచి వాళ్ళు పద్ధతిలో ఉండాలి, నా ఆఫీస్ అభివృద్ధిలో ఉండాలి. అర్థమవుతుందా? రేపటి నుంచి నేను ఏ ఎంప్లాయీతోనూ డిస్కషన్స్ పెట్టను, డెసిషన్స్ తీసుకోను, నీతోనే పెడతా. రేపటి నుంచి మన ఇద్దరి మధ్యన రోజుకి 3 మీటింగ్స్ జరుగుతాయి, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. రేపటి నుంచి రెడీగా ఉంది, ఈ రోజుకి హ్యాపీగా ఉంది. బర్త్డే కదా, ఎంజాయ్. అన్నా బర్త్డే కదా, సారేం గిఫ్ట్ ఇచ్చిండు? ప్రమోషన్ ఇచ్చిండా? శాలరీ పెంచిండా? అన్నా పొద్దున్న నుంచి ఫోన్ లేపలేదన్నావు, టిఫిన్లు అన్నావు, అప్పటి నుంచి ఆ డబ్బా ల్యాప్టాప్ చూసి చూసి తలకాయ వస్తుంది అన్న. టీతో స్టార్ట్ చేద్దాం ప్లీజ్. ఏయ్, టీతో స్టార్ట్ చేద్దాం, మందుతోనే ఎండ్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. రేపు మధ్యాహ్నం వద్దామన్న ఆఫీస్కి. అన్నా ఈసారి బార్కొద్దనా, పప్పు పోదాం, పొరులు ఉంటారు. పెళ్లి కాలే కదా, పిల్లని సెట్ చేసుకుంటా. హెచ్ఆర్ మినిమం ఉండాలా? ఇచ్చి పడేద్దాం.